సమర్పణ చేస్తే దాన్ని తీసుకువెళ్ళి గురువు గారికి సమర్పించి గృహస్థాశ్రమాన్ని వివాహం చేసుకునేటువంటి అనుమతిని పొందుతారు. ఆ గోదేవి నమో గోభ్య శ్రీమదేభ్య గోదానమనత్తు దాంట్లో మాతా రుద్రాణం దుహిత వసుస్వ స్వసాదిత్యానం మాతా రుద్రాణం ఆ యొక్క రుద్రుడికి తల్లి వంటిది ఆవిడ. అష్టవసుడికి కూడా సోదరుడ ఆదిత్యాది ఆ ద్వాదశాదిత్యులకి దుహిత వసూనాం స్వసాదిత్యానం ఆ యొక్క ద్వాదశాదిత్యులకి కూడా మేనత్తట. అటువంటి సర్వదేవతా స్వరూపమైనటువంటి గోదాన సమర్పణ చేసిన తర్వాత రక్షాబంధన సమర్పణ అనేటువంటి కార్యక్రమం స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో నిర్వర్తింపబడతాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడమే స్వామివారి ఇచ్చేటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల స్వామి సేవా కైంకర్యంలో స్వయంగా పాల్గొనగలిగినటువంటి అనుగ్రహం కలిగింపబడుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవం స్వామివారి శ్రద్ధాభక్తులతో తొలగించి అపారమైన కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ ఓం మచ్చర ప్రాచ్యరాయణం మత్రాన దేవ సారసాదేహ మంత్రభాగ బ్రహ్మాండ నాయకుడైన భీమవరం పట్టణంలో రామకృష్ణ ఆదర్శ నగరంలో వేయించేటువంటి పరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవ సమయం ముందు స్వామివారికి నమస్కరించే భక్తులు మహారాజు శ్రీ వేగేశ్వర శ్రీనివాసరాజు గారి దంపతులు మరియు కుటుంబ సభ్యులు కుమారులు స్వామివారికి నమస్కరించే నూతన భక్త వస్త్ర మేళం గోవింద